అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 97వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశానికి మనం యథాపూర్వం ప్రవేశిద్దాం. మనం ఇంతవరకు షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత అని కదా చెప్పుకున్నాం. షడంగ దేవతలు అంగదేవతలు 6 అంగాలు కలిగినటువంటి వేదాంగములే తమ యొక్క పరిచారకులుగా కలిగినటువంటి దేవతలుగా తనని సేవించేటువంటి ఆ శ్రీమాత షడంగ దేవతలతో కూడినటువంటిది. అంగదేవతలు అంటే పరివార దేవతలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే వివిధ శ్రీచక్రంలో వివిధ ఆవరణాలు వివిధ ప్రాకారముల మధ్యన ఉండేటటువంటి దేవతల యొక్క సేవలని గ్రహించేటటువంటి తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. షాడ్గుణ్య పరిపూరిత 6 చక్కనైనటువంటి గుణాలు అమ్మవారికి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఏమిటవి? మనకి మహానిర్వాణ తంత్రంలో చెప్పబడినటువంటి 6 గుణాలు ఏమిటి అంటే, 1 భూతదయ. ఈ 6 గుణాలు మనకి కూడా ఉండాలి. భూతదయ, 2వది దానము, 3 వైరాగ్యము, 4 సమబుద్ధి, 5 నిర్మోహమాటం, మొహమాటం లేకపోవడం, 6వది ముముక్షుత. ఇవి నేను మహానిర్వాణ తంత్రం అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి. అలా కాకుండా పురాణాల్లో మనకు చెప్పేటువంటి షడ్గుణాలు ఏమిటి అంటే, ఐశ్వర్యం కలిగి ఉండుట, వీర్యము వీరత్వం కలిగి ఉండుట, యశము, స్త్రీ అంటే సంపద, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6ని షడ్గుణాలుగా చెప్తారు. ఈ 6 గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి తల్లి అని షాడ్గుణ్య పరిపూరిత అని చెప్పుకున్నాం. అందువల్ల ఇక్కడ అమ్మవారి నామాలు ఎటువంటి అమ్మవారు అంటే, ఇటువంటి అంగదేవతలతో పాటు మణిద్వీపంలో సేవలందుకునేటువంటి తల్లి, షడ్గుణాల సంపూర్ణంగా విరాజిల్లేటువంటి శ్రీమూర్తి. అంతేకాకుండా ఆ పరమేశ్వరుని ఈ విశ్వానికంతటికి ఆరాధ్యమూర్తి, ఆ పరమేశ్వరుని హృదయమూర్తి. అటువంటి తల్లి మనకి ఎప్పుడూ వాత్సల్యాన్ని, కరుణని అందిస్తూ ఉండాలి అని మనం ప్రార్థించాలన్నమాట. ఆ రకమైనటువంటి అమ్మవారు నిత్య క్లీన్న ఎలా ఉంటుందండి అంటే, దయార్ద్రమైనటువంటి శరీరంతో ఉంటుంది. నిత్యము అంటే ఎల్లప్పుడూ, క్లీన్న అంటే దయార్ద్రతతో తడుపబడేది. ఇక్కడ దయ అనేటువంటిది నీరు అనుకుంటే, దయ అనేటువంటి నీటితో సంపూర్ణంగా తడుపబడేటువంటి ఇల్లాలు అని మనం చెప్పవచ్చు. ఆర్ద్రత అంటేనే మనకి తేమ. దయ అనేటువంటిది అది మొట్టమొదటి ధ్యాన శ్లోకంలో మనం చూడండి. అమ్మవారి ధ్యాన శ్లోకంలో అరుణాం కరుణా తరంగితాక్షీం అని కదా మనం చెప్పుకుంటున్నాం. కరుణా తరంగితాక్షి అమ్మ కళ్ళ నుంచే కరుణ ప్రవహిస్తూ ఉంటుంది, తొణికిసలాడుతూ ఉంటుంది. అది తరంగితాక్షి అంటే. ఆ రకమైనటువంటి దయార్ద్రమైనటువంటి తల్లి కాబట్టి నిత్య క్లీన్న, నిత్యము ఎల్లప్పుడూ దయా సముద్రము, దయా అనేటటువంటి నీటితో తడుస్తూ ఉండేటటువంటిది. అంటే ఏ రూపం తడుస్తోందండి? వ్యక్త రూపం తడుస్తోంది. అమ్మవారికి అవ్యక్త వ్యక్త 2 రూపాలు ఉన్నాయి కదా, సూక్ష్మ రూపము, అవ్యక్త రూపము. కారణ రూపము మనకు కనిపించే రూపం, వ్యక్త రూపం. కాబట్టి వ్యక్త రూపం, మనకు కనిపించే రూపం అమ్మవారు ఎప్పుడూ కూడా దయా అనేటువంటి ఆర్ద్రత కలిగి ఉంటుందన్నమాట.
అంతేకాకుండా ఇక్కడ క్లిన్నా అంటే నీళ్ళతో తలపడడం అని మనం చెప్తున్నాం కదా. కరుణ హృదయం నుంచి పొంగి పొర్లిపోయి ఆ కరుణా జలంతో ఆకార నామ రూపాలతో ఉన్నటువంటి అమ్మవారి శరీరం మొత్తం తడిచిపోతే ఆ స్థితిలోని అమ్మవారిని నిత్య క్లిన్నా అనాలి. అదనమాట నిత్య క్లిన్నాయై నమః అని ఈ నామంతో మన అమ్మవారిని నమస్కారం చేసుకోవాలి. అంతేకాకుండా నిత్య క్లిన్న మతద్రవ అనే మంత్రాన్ని శ్రీ విద్యలో ఏమంటారంటే చండాలిని మంత్రంగా చెప్తారు. ఇది ఒక రకమైనటువంటి మంత్ర సాధన. చండాలిక అనేది ఏమిటి అంటే మనం దాన్ని నీచ పదంగా వాడతాము, కానీ దానికి వేరే అర్థం ఉంది. చండాలిక అంటే ఒక వీణ పేరు. ఆనపకాయలు, సొరకాయలు ఉంటాయి కదా, సొరకాయల్ని ఎండబెట్టేసి దానికి పైన కన్నం చేసి లోపలున్న గుజ్జంతా బయటికి తీసేసి 2 సొరకాయల్ని దగ్గర చేర్చి దాని మధ్యలో నుంచి ఒక వెదురు గొట్టాన్ని అమర్చి చేసేటువంటి ఒక తంత్రి లేదా 2 తంత్రులు కలిగినటువంటి ఒక వాయిద్యం అన్నమాట. దీనిని ఈ వాయిద్యాన్ని చండాలిక అంటారు. దీన్ని నిమ్న జాతుల వాళ్ళు ఒకప్పుడు వాయించుకునేవాళ్ళు. కొంతమంది గిరిజనులు, అటవిక జాతుల వారు వాయించేవారు. అందుకనే ఆ నిమ్న జాతుల వారిని చండాలురు అనే పేరు వచ్చింది. ఇది చాలా గౌరవమైనటువంటి అర్థం. చండాలుడు అంటే పనికిమాలిన వాడు, చాలా నీచమైన వాడు అనే అర్థం కాకుండా ఈ చండాలిక అనే వాద్యాన్ని వాయించుకుంటూ వాళ్ళ జీవనోపాధి చేసుకునేవారు. కాబట్టి ఆ జాతిని చండాలురు అని మనం పిలిచేవారు. అదనమాట ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఈ చండాలిక విద్య అనేది నిత్య క్లిన్నా నుంచి మతద్రవ అనేటువంటి మంత్రం వరకు కూడా ఉన్నటువంటి నామాల్లో ఇది అంతర్లీనంగా చెప్పబడింది, రహస్య విద్య చెప్పబడింది అనమాట. భక్తజనులకు భుక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి తల్లి గనుక నిత్య క్లిన్నా అనే అర్థంలో కూడా మనం వాడచ్చు. అంటే భుక్తిని ఇచ్చేది, ముక్తిని ప్రసాదించేది, అంటే ఇహలోక సుఖాలని పరలోక సుఖాలని కూడా అందించేది నిత్య క్లిన్నా అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మనకి పాడ్యం నుంచి తిథులు ఏవైతే ఉన్నాయో, తిథులకి ప్రతి తిథికి ఒక నిత్యా దేవత ఉంటుంది కదా. అందులో తృతీయ తిథికి ఉన్న నిత్యా దేవత పేరు నిత్య క్లిన్నా. తృతీయ తిథి ఏదైతే వస్తుందో ఆ తృతీయకి నిత్యా దేవత, అతిదేవత నిత్య క్లిన్నా అనేటువంటి దేవత. కాబట్టి ఆ రకంగా కూడా అమ్మవారు తృతీయ తిథికి అతిదేవత అని మనం చెప్పుకోవచ్చు శుక్లపక్ష తిథుల్లో. అందువల్ల ఇన్ని అర్థాల్లో మనం అమ్మవారి నామాన్ని తెలుసుకుంటూ దయా అనేటటువంటి ఆర్ద్ర గుణంతో ఉన్నటువంటి తల్లి, లేదా దయా అనేటటువంటి జలంతో సంపూర్ణంగా తడిచినటువంటి శరీరం కలిగి, అంటే దయ తరంగితాక్షి అని మనం చెప్పుకుంటున్నాం కదా. దయయే పొంగి పొరలితే ఆ పొంగి పొరలినటువంటి దయ అనేటువంటి జలంతో సంపూర్ణంగా తడిసిపోయినటువంటి రూపం కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. నిత్య క్లిన్నా అటువంటి తల్లి నిరూపమా. అలాంటి తల్లి ఎంత గొప్పది అంటే ఇంత గొప్పది అని చెప్పడానికి వీలు కానంత గొప్పది. ఉపమా అంటే పోలిక, నా ప్లస్ ఉపమా, నిర్ ప్లస్ ఉపమా నిరూపమా, లేదా నా ప్లస్ ఉపమా నిరూపమా. ఉపమానము అంటే పోలిక, పోలిక నా అంటే లేదు. ఫలానా పోలిక చెప్పాలి అంటే అసలు పోలిక చెప్పడానికి మనకు ఉన్నటువంటి సాధనాలు ఏంటి? ఆమె సృష్టించిన సృష్టిలోనే మనం అందరం ఉన్నాము. ఏ పోలిక చెప్పినా మనం చూసింది చెప్పగలం, కానీ ఆమె సృష్టిలో లేనటువంటిది, అమ్మవారు దర్శించినటువంటిది వేరేది ఏదైనా సరే ఉందా? అమ్మవారి కన్నా వేరేనటువంటిది ఏదైనా ఉందా? ఒకవేళ ఉన్నా లేదు ఉండదు. ఒకవేళ ఉందనుకున్నా దాన్ని మనం దర్శించామా, దర్శించగలమా? కాబట్టి అమ్మవారు నిరూపమా. ఏ పోలికలు చెప్పినా, ఏ గుణాలు చెప్పినా, ఎటువంటి ఎంత గొప్ప లక్షణాలు మనం వర్ణించినా సరే
అమ్మ సృష్టించినటువంటి లక్షణాలకే మళ్ళీ ఆ లక్షణం ఈ లక్షణం అని చెప్పి మనం వాటిని వీటిని జోడించి అమ్మవారికి అందిస్తాం తప్పించి అమ్మవారి సృష్టిలో లేనటువంటిది అమ్మవారి కన్నా అతీతమైనది ఏది ఈ సృష్టిలో లేదు. కాబట్టి మనం తీసుకోలేము అసలు అటువంటి పోలికను తీసుకోవడానికి మనకెంత శక్తి ఉంది అసలు. అంటే అమ్మవారి యొక్క గుణాలని పొగడడానికి మనకి శక్తి చాలదు, కన్ఫర్మ్. అంతేకాకుండా ఈ సృష్టిలో అమ్మవారితో పోల్చదగిన వస్తువు ఏది లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆమె చేత సృజించబడినది అన్నప్పుడు ఆమెతో పోల్చబడినంత గొప్ప వస్తువు ఇంకేముంటుందండి? వాస్తవం కదా, అదన్నమాట. అందువల్ల నిరుపమా అంటారు. అన్ని సృష్టి అంతా కూడా అమ్మవారి చేతే సృష్టించబడి, అమ్మవారి చేతే పోషింపబడి, అమ్మవారి చేతే పాలింపబడి, అమ్మవారిలోనే లయం అయిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఆమెకి సమానమైనటువంటి పోలిక చెప్పడానికి ఏముంది మనకి ఆధారం? ఏ ఆధారము లేదు. కాబట్టి అమ్మవారు నిరుపమా. నిరుపమా అంటే అదనమాట. ఇక్కడ ఇంకొక అర్థం మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, పార్ట్స్ విల్ నెవర్ బి ఈక్వల్ టు హోల్. పూర్ణత్వానికి దానికి ఆంగికమైనటువంటి పదార్థాలు ఎప్పుడూ సమానం కావు. ఒక అంగరసానికి సహాయకంగా ఉండేటువంటి అంగిరసాలు ఎలా అయితే ఆ అంగరసానికి సరిపోలవో అలాగే ఇది కూడా. నవరసాల్లో ఏదో ఒక రసాన్ని మనం ప్రధాన రసంగా తీసుకుంటే, ఒక కావ్యంలోనో ఒక గానంలోనో లేకపోతే ఒక ప్రదర్శనలోనో దృశ్యంలో తీసుకుంటే, మిగతా 8 రసాలు కూడా ఏంటంటే ఆ ప్రధాన రసానికి పోషకంగా ఉంటాయన్నమాట. ఇవి దానికి సపోర్ట్ గా ఉంటాయి తప్పించి దాంతో సమానం కావు. అలా కూడా మనం సాహిత్యపరంగా చెప్పుకోవచ్చు. అందువల్ల నిరుపమా అంటే ఉపమానము లేనిది, అదే గొప్పది. సినిమాలో అందరికన్నా ఎవడు గొప్పవాడు అంటే హీరోయే గొప్పవాడు, విలన్ గొప్పవాడు కాలేడు కదా. కాబట్టి అదన్నమాట. హీరోకి సమానమైన వాడు ఎవడరా ఆ సినిమాలో అంటే ఎవడు ఉండడు ఇంకా. కాబట్టి అమ్మాయి ఇక్కడ మొత్తం ఈ సృష్టిని అంతని సృష్టించినటువంటి మహాశక్తి సంపన్నురాలైనటువంటి ప్రజ్ఞాధురీన. అందువల్ల ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి గనక ఆమెకు సమానమైన పోలిక ఇది లేదు కనుక నిరుపమ అనేటువంటి పదానికి అమ్మవారు చక్కని సార్థకమైనటువంటి నామధేయురాలు అవుతుందన్నమాట. నిత్య షోడశికారూప నిర్వాణ సుఖదాయిని. అటువంటి అమ్మవారు మనకేమిస్తుంది? ప్లస్ వాణ సుఖదాయిని. మనకి నిర్వాణము అనేటువంటి సర్వ నివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి. నిర్వాణము అంటే నివృత్తి, ఎటువంటి వృత్తులు ప్రవృత్తులు లక్షణాలు లేనటువంటి బ్రహ్మసుఖం, బ్రహ్మానంద స్థితి కలిగినటువంటి స్థితిలో సాధకునికి ఇంకా ప్రవృత్తులన్నీ కూడా స్తబ్దమైపోతాయన్నమాట. నిశ్చలమైపోతుంది మనస్సు. అది భక్త మానస హంసిక. అటువంటి మనస్సులో హంసలా విహరిస్తుందన్నమాట అమ్మవారు. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి సమానమైపోతే ఇప్పుడు అలా అయిన స్థితిని బ్రహ్మానంద స్థితి అంటారు. ఓంకారం ప్రణవంగా మారితే శ్వాసలు లయమైపోతే, ఎక్కడైతే లయమవుతాయో అప్పుడు జీవేశ్వరుడు పరమేశ్వరుల్లో కలిసేటటువంటి స్థానం అన్నమాట, బిందువు. అటువంటి నిర్వాణ సుఖాన్ని అంటే బ్రహ్మలోక ప్రాప్తిని, మోక్ష ప్రాప్తిని అందించేటువంటిది కాబట్టి నిర్వాణ సుఖదాయిని. అది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అత్యంత ఆనందకరమైనటువంటి స్థితి. ఏది? నిర్వాణము. ఏ దేవత అయినా ప్రసాదించగలిగిన పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్యాలు భోగాలు మొదలైనటువంటివన్నీ సుఖాలు స్వర్గ సుఖాలే కాకుండా ఆనందానుభూతి అయిన మోక్షాన్ని కూడా అనుగ్రహించవలసింది అమ్మవారే. ఏ దేవతనైనా ప్రార్థిస్తే మనకి ఐహిక సుఖాలు ఆనందాలు ప్రసాదించగలరేమో గాని వీటితో పాటుగా అనుపమానమైనటువంటిది అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని మోక్షాన్ని
మోక్ష పథాన్ని మనకి అందించేటటువంటి శక్తివంతురాలు ఎవరు అంటే సమర్థత ఉన్నటువంటి శ్రీ లలితాంబిక. ఆవిడొక్కరే అందుకు సమర్థురాలు గనక నిర్వాణ సుఖం అనేటటువంటిది అమ్మవారు మనకి ఇస్తుందన్నమాట. అంటే ఈ శరీరాన్ని త్యజించి మోక్ష ప్రాప్తిని పొందే స్థితిలో ఆత్మని తనతో ఐక్యం చేసుకునేటువంటి గొప్ప స్థితిని, ఆనంద స్థితిని మనకి అందించేటువంటి తల్లి ఆ శ్రీమాత అని మనం చెప్పుకుంటాం. నిత్యా షోడశికారూప, నిత్యాదేవతలుగా ఉన్నటువంటి షోడశిక అంటే 16 కళల రూపము కలిగినటువంటిది. షోడశి అంటే 16 కళలు కలిగినటువంటి తల్లి అని అర్థం. నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ 16 కళలతో ప్రకాశించేటటువంటి మహాప్రకాశవంతమైనటువంటి ప్రభారూప, ప్రభావతి ఇవన్నీ మనం చెప్పుకుంటాం తల్లి. కాబట్టి ఆవిడ షోడశి అవుతుందన్నమాట. నిత్యాదేవతలు 16 మంది ఉంటారని మనం చెప్పుకున్నాం. అందులో నిత్య క్లిన్న అనేది తృతీయ తిథికి నిత్యాదేవత అని చెప్పుకున్నాం కదా. అంటే శుక్లపక్ష తిథులు 15, అటు కృష్ణపక్ష తిథులు 15. ఈ మొత్తం 16 తిథులలోని అంటే పౌర్ణమి అమావాస్యలు కలుపుకుంటే అటు ఇటు ఈ 16 మంది నిత్యాదేవతలు ప్రతి తిథికి ఉంటారు. చంద్రుని 16 కళలకు సంబంధించిన 16 తిథులను ఈ నిత్యాదేవతలు సూచిస్తారన్నమాట. కాబట్టి అమ్మవారు నిత్యాదేవత, షోడశికారూప అంటే నిత్యాదేవతల రూపంలో 16 తిథులలో 16 రకాలైనటువంటి కళలని, కాంతి పుంజాలను వెలుగుచ్చేటటువంటి, వెలువరించేటటువంటి, ప్రసరింప చేసేటటువంటి తల్లి. అదన్నమాట అమ్మవారి యొక్క రూపం. అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత, అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక్కడ అష్టమి తిథి నాటి చంద్రబింబము అమ్మవారి యొక్క పాల భాగంలో ఉంటుంది. కాబట్టి అష్టమి నాటి చంద్రుడిని దర్శిస్తే అమ్మవారి యొక్క నుదుటి భాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఊహించుకోవాలన్నమాట. అంటే అంతటి కాంతిగా ఉంటుంది. అష్టమి నాటి చంద్రబింబం ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తుందో అంత కాంతివంతంగా ప్రకాశించేటటువంటి పాల భాగము కలిగినటువంటి అమ్మవారు. అంటే ఒక్కొక్క కళ ఆ రోజు కళ అది వేరు. ఆ రకంగా నిత్యా దేవతల రూపంలో ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క రకమైనటువంటి కళని ప్రసరింపచేసేటువంటి తల్లి ఎవరు? పరాభట్టారికైనటువంటి శ్రీ లలితాంబిక అని మనం చెప్పుకుంటాం. కాబట్టి 16 నిత్యులు అమ్మవారి తాలూకా కాంతి విభూతులే అని మనం చెప్పుకుంటాం. 15 తిథులకు సంబంధించిన 15 నిత్యాదేవతల రూపంలో ఉండేటువంటి 16వ నిత్య పేరు షోడశి నిత్య. 15 తిథులకి 15 నిత్యాలు చెప్పుకుంటూ 16వ తిథి ఏదైతే ఉందో అక్కడ ఆ 16వ నిత్య పేరు షోడశి అంటారన్నమాట. నిత్యలలో షోడశి నిత్య రూపంలో ఉండేటువంటిది అమ్మవారు. అంటే షోడశి అనేటువంటి నిత్యా దేవత ఈ మిగతా నిత్యా దేవతలన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఆ షోడశి రూపమే అమ్మవారు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. భగవంతుడి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు 16 నిత్యా దేవతలను తన స్వరూపముగా కలిగినటువంటి దేవత. నిత్యా షోడశికారూప, నిత్యా షోడశికారూప నిత్యా దేవతలే షోడశి రూపము తన రూపముగా కలిగినటువంటి అమ్మవారు. శ్రీకంఠార్థ శరీరిని, అంతటి గొప్ప ప్రకాశము కలిగినటువంటి షోడశ కళలతో ప్రకాశించేటువంటి తల్లి ఎలా ఉంటుందండి అంటే అర్ధ శరీరిని. ఎవరికి? శ్రీకంఠునికి, గరళకంఠునికి, పరమేశ్వరునికి ఆ శరీర అర్ధభాగంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ శివాశివులకి భేదం లేదు, అభేదం తత్వాన్ని మనం గమనించాలి. అమ్మవారిని కొలిస్తే అయ్యవారిని చూపిస్తుంది ఆమె. ఎందుకంటే బిడ్డకి
తండ్రిని పరిచయం చేసేది తల్లే. ఎక్కడైనా మనం లాజిక్లు అడుగుతాం, కానీ తల్లికి వీడే మీ నాన్నరా అని ఏ శిశువుకైనా ఏ బిడ్డకైనా తల్లి చూపించిన తర్వాత దానికి ప్రూఫ్ ఏమిటి అని ఏ బిడ్డ అడగదు. అది విశ్వాసం. అటువంటి విశ్వాసం అమ్మ మీద మనకు ఉండాలి. అంటే అకుంఠితమైనటువంటి పట్టుదలతో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మనకి మన అయ్యవారిని చూపిస్తుంది, తండ్రిని మనకి పరిచయం చేస్తుంది అన్నమాట. కాబట్టి తల్లే తండ్రిని పరిచయం చేయాలి. కాబట్టి ఇది షార్ట్ కట్ మెథడ్. పరమశివుణ్ణి మనం ధ్యానం చేసి పరమశివుణ్ణి మనం ప్రత్యక్షం చేసుకుని లేదా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కొన్ని వేల ఏళ్ళు తపస్సులు చేశారని మనకి పురాణాల్లో ఉంటాయి. చాలా మంది ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతో మంది రాక్షసులు పరమశివుడి నుంచి భస్మాసురుడు లాంటి వాడికి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందినట్లు మనకి పురాణాలు బోల్డ్ అని చెప్తూ ఉంటాయి. అన్ని వేల సంవత్సరాలు కఠిన తపస్సులు చేయవలసిన అవసరం లేదు. అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే అమ్మ అలవోకగా ఇంట్లో తల్లి తండ్రిని పిల్లవాడికి పరిచయం చేసినట్లు సింపుల్ గా ఇగోరా మీ నాన్నగారు అని చూపించేస్తుందమ్మా. అదన్నమాట. ఇక్కడ శ్రీకంఠార్థ శరీరిని కనుక అమ్మని పూజిస్తే ఆటోమేటికల్లీ అయ్యవారిని పూజించినట్లే. సగం శరీరం పరమేశ్వరునిది, సగం శరీరం పరమేశ్వరిది అయినప్పుడు ఎవరిని పూజిస్తున్నామండి? కాబట్టి పరమేశ్వరుడు గొప్ప, పరమేశ్వరి గొప్ప అనేటువంటి అజ్ఞానపూర్వకమైనటువంటి వాదోపవాదాల్లో మనం వాళ్ళు ప్రవేశించకూడదని. కాబట్టి అణువు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా ప్రకృతి పురుషుల సమ్మేళనమే. అదే కదా మన భారతీయ వాంగ్మయం, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే పిపీలకాది బ్రహ్మాండము వరకు, అణువు నుంచి బ్రహ్మాండము వరకు, అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కదా చెప్పేది. అణువులలో అణురూపములోను మహత్తులలో మహద్రూపంతోనూ ప్రకాశించేటువంటి చైతన్యం ఏదిరా అంటే ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరులు ఎవరు? శివాశివులు ఇరువురు కూడా వారి యొక్క చైతన్యాన్ని ఈ సృష్టి మొత్తం నింపి ఉంచారు. సృష్టి మొత్తంలో నిండి ఉన్నది వారి చైతన్యమే అని మనం గుర్తించగలిగితే అప్పుడు మనకి శ్రీకంఠార్థ శరీరిణి అంటే ఏమిటో తెలుస్తుంది. అంతేకాకుండా మనం మన సంసార జీవనంలో, గృహస్థ జీవనంలో భార్యకి భర్త ఏ స్థానం ఇవ్వాలి అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల్ని చూసి నేర్చుకోవాలి అని చెప్పారు. ప్రతి ఇంట్లోని కూడా పరమేశ్వర కుటుంబం అనేటువంటి బొమ్మ ఫోటో ఉండాలి. పార్వతీ పరమేశ్వరుల కుటుంబం తాలూకా బొమ్మ ఉండాలి. అనేకమైనటువంటి విషయాలని మనకి నీతుల్ని బోధిస్తుంది. ఎన్ని విషమాలు అక్కడ ఆ బొమ్మలో మనకు కనిపిస్తాయి చూడండి. పిల్లలు ఇద్దరు, షణ్ముఖుడు, గణపతి. గణపతి బాగానే పుట్టడం శుభ్రంగానే పుట్టాడు, తయారు చేసింది అమ్మవారు. కానీ ఆయన శిరచ్ఛేదం జరిగి ఏనుగు తల ఆయనకి అలంకరించబడి ఉంది. అంటే ఏమైంది? షణ్ముఖుల్లా అందమైనటువంటి శరీరం గణపతికి లేదు కదా. అది సగం జంతువు రూపం, శిరస్సు. పిల్లవాడు అలా పుట్టినట్లయితే తల్లిదండ్రులు ఎలా చూస్తారు? అయ్యో అని జాలిపడ్డం కాదు, పార్వతీ పరమేశ్వరుల హక్కును చేర్చుకొని వాడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా గుర్తించి దాన్ని అభివృద్ధి చేస్తే గణపతి అంతటి గణాధిపత్యాన్ని పొందినటువంటి స్థానానికి, ఉత్తమమైన స్థానానికి పిల్లలు ఎదుగుతారు. కాబట్టి అవయవ లోపాలతో లేదా ఇంకేమైనా లోపాలతో పుట్టేటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో ఈ రూపభేదం వల్ల మనం నేర్చుకోవాలి. అంతేకాదు, అక్కడ చూడండి, అమ్మవారి యొక్క వాహనం ఏమిటి? పులి లేదా సింహం. అలాగే అయ్యవారి తాలూకా రూపం ఏమిటి అంటే ఎద్దు, నందీశ్వరుడు. సింహానికి నందీశ్వరుడికి పడుతుందా? పడదు.
ఇందుకే అమ్మవారి తాలూకా సింహ రూపము, పులి రూపం, వ్యాఘ్ర రూపం, వ్యాఘ్రాసనము, సింహాసనము. అంటే పశ్చిమ కన్నడలో మలయ పర్వతంపై వెలిసినటువంటి అమ్మవారు సింహవాహన సింహవాహనాన్ని కలిగి ఉంటుంది. వింధ్యాచల వాసిని, వింధ్యవాసిని దేవిగా పేరు పొందినటువంటి అమ్మవారు వ్యాఘ్ర వాహనం కలిగి ఉంటుంది, పులి వాహనం మీద ఉంటుంది. ఇది తేడా అన్నమాట. ఇది గమనించాలి. ఆ రకంగా అమ్మవారిని మనం ధ్యానిస్తే అయ్యవారిని కూడా మనం పొందవచ్చు అనేటటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాలు మన సమాజంలో, మన కుటుంబంలో ఉన్నా సరే వాటిని ఎలా సమన్వయపరుచుకొని ఆనందంగా జీవించాలో అర్ధ నారీశ్వర తత్వం మనకు బోధిస్తుందన్నమాట. ఆ విధంగా ఎటువంటి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు లేకుండా సమరస భావంతో సంసారాన్ని నడిపించేటువంటి వాళ్ళకి మోక్షం అనేది కరతలామలకంగా అందించేటువంటి తల్లి శ్రీమాత అని చెప్తూ, శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః, స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.